హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నైట్ గేమర్ ఎడిట్స్. సో కెమెరాతో క్లిక్ చేస్తే స్క్రీన్ షాట్ లాగా ఎలా వస్తుంది అనేది ఇప్పుడు మనం నేర్చుకుందాం, ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే మనం క్లిప్ తీసుకుంటున్నామో అది ఎక్కడైతే మీకు స్క్రీన్ షాట్ కావాలనుకుంటున్నారో అక్కడ మీరు ట్రిమ్ చేసుకోండి, ఓకేనా? సో డూప్లికేట్ చేసి ట్రిమ్ చేసుకోండి, ఓకేనా? రైట్ బటన్ ఫ్రేమ్ హోల్డ్. సో ఏదైతే ఎక్కడైతే మీరు కావాలనుకుంటున్నారో అక్కడ మీరు డూప్లికేట్ చేసుకొని ట్రిమ్ చేయండి. రైట్ బటన్ ఫ్రేమ్ హోల్డ్, యాడ్ ఫ్రేమ్ హోల్డ్ చేస్తే అది ఫ్రీజ్ అయిపోతుంది, ఓకేనా? సో దానికి మనం స్కేల్ తగ్గిద్దాం, ఒక 80% తగ్గిద్దాం. ఓకే, కనిపిస్తుంది కదా, ఒకసారి చూడండి. ఓకే, సో బ్యాక్గ్రౌండ్ మూవ్ అవుతుంది. ఏదైతే మనం ఫ్రీజ్ చేసామో, ఫ్రీజ్ ఇన్ ద సెన్స్ యాడ్ ఫ్రేమ్ హోల్డ్ చేసాం కదా, అది ఫ్రీజ్ అవుతుంది. సో 70 ఇంకొంచెం తగ్గిద్దాం బెటర్ ఎఫెక్ట్ కోసం. ఓకే, సో నౌ ఏం చేద్దామంటే చూడండి, కనిపిస్తుంది కదా, ఏదైతే స్కేల్ తగ్గించామో అది మీద ఉంది. దాన్ని ఇంకొక లేయర్ డూప్లికేట్ చేద్దాం. ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేస్తే డూప్లికేట్ అయిపోతుంది. ఓకే, అది మీద లేయరు అండ్ వెనకతలు ఉన్న లేయర్. ఓకే, ఇప్పుడు ఏదైతే మనకి బార్డర్ కావాలి కదా, దానికోసం వెనకతలో ఉన్న లేయర్ని కొంచెం స్కేల్ పెంచండి, 72%. దానికి ఆర్జీబీ కర్వ్స్ ఎఫెక్ట్ యాడ్ చేయండి. హైలైట్స్ ఫుల్ పెంచేయండి చాలు. ఓకే, సో అర్థమవుతుంది కదా, బ్యాక్గ్రౌండ్ ఉన్న బార్డర్ ఎలా వచ్చింది అంటే డూప్లికేట్ చేసుకున్నాం కదా, ఆ లేయర్ వల్ల వచ్చింది. అండ్ ఇంకొక డూప్లికేట్ లేయర్ చేసాం కదా, అది మీకు ముందున ఫోటోలా కనిపిస్తుంది. సో ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ అనేది మూవ్ అయిపోతుంది కదా, దాన్ని కూడా మనం రైట్ బటన్ యాడ్ ఫ్రేమ్ హోల్డ్ చేసేద్దాం. అంటే అది కూడా ఫ్రీజ్ అయిపోతుంది. చూడండి, ఇలా టక్, అర్థమైంది కదా, అలా ఫ్రీజ్ అయిపోతుంది అనమాట. సో ప్లీజ్ ఇక్కడ మనకు ఆ చిన్న ఒక ఫ్రేమ్ డిలీట్ చేసేస్తే, కెమెరా క్లిక్ తీసేస్తే ఎలా ఉంటుందో అలాగ అనమాట. అక్కడ మీరు కెమెరా క్లిక్ సౌండ్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఓకేనా? సో అవి నెక్స్ట్ చేద్దాం. డూప్లికేట్ చేసాం లేయర్స్ కూడా రెండు నెక్స్ట్ చేద్దాం, ఎందుకంటే అవి యానిమేట్ చేయాలి, ఓకేనా? దాని పొజిషన్, స్కేల్, రొటేషన్ ఫస్ట్ ఫ్రేమ్లో ఎలా ఉండాలి అండ్ కొంచెం ఒక ఫ్యూ ఫ్రేమ్స్ 5 or 10 ఫ్రేమ్స్ వెళ్ళి అక్కడ మనం అవసరం లేదు కదా, ఇంకా అవి డిలీట్ చేసేద్దాం. సో లాస్ట్ ఎండింగ్ ఫ్రేమ్లో కొంచెం స్కేల్ పెంచుతాం అండ్ రొటేషన్ -2 or సంథింగ్, దట్స్ యువర్ విష్. ఓకే, ఇప్పుడు ఒకసారి చూడండి అది ఎలా వచ్చిందో. క్లిక్. ఓకే, సో బ్యాక్గ్రౌండ్ కూడా యానిమేట్ చేద్దాం. సో యానిమేట్ చేసే ముందు దానికి మనం ఏం చేద్దామంటే టింట్ ఎఫెక్ట్ యాడ్ చేద్దాం. సో బ్లాక్ అండ్ వైట్ అవుతుంది. సో నాట్ ఓన్లీ టింట్, మనం గజియన్ బ్లర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అంటే కొంచెం బ్లరిష్గా ఉంటే ఇంకొంచెం ఎఫెక్ట్గా మనకి కనిపిస్తుంది. ఒక 30% గజియన్ బ్లర్ ఇవ్వండి, హారిజంటల్ ఇవ్వండి, కొంచెం బాగుంటుంది చూడడానికి. సో దీనికి కూడా పొజిషన్, స్కేల్, రొటేషన్, యానిమేషన్ ఇద్దాం, ఓకేనా? ఎండింగ్ ఫ్రేమ్. సో మీద దాంట్లో -2 ఇచ్చాం కదా, ఇక్కడ +2 అంటే మామూలు 2 ఇవ్వండి చాలు. ఓకే, ఇక్కడ బార్డర్స్ కట్ అయినట్టు కనిపిస్తుంది కదా, సో స్కేల్ ఇవ్వండి చాలు. 105 or 106, 107, దట్స్ యువర్ విష్. ఓకే, ఇప్పుడు చూడండి యానిమేషన్ ఎలా వచ్చిందో, అలాగే యానిమేట్ అవుతుంది అనమాట. సో అర్థమైంది అనుకుంటా. సో camera click animation. So thank you so much guys, please subscribe for more tips.